తమిళనాడులో తొలి ఎన్నికలోనే ఘన విజయం సాధించిన సీఎం పీఠమెక్కిన దళపతి విజయ్పై సీనియర్ నటుడు శివకుమార్ ప్రశంసలు కురిపించారు. డబ్బు తీసుకోకుండా యువత ఓటేసి విజయ్ని గెలిపించారని కొనియాడారు. కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రి వేడుకలో నటుడు సత్యరాజ్తో కలిపి పాల్గొన్న శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయంపై స్పందిస్తూ 90% యువకులే ఓటేశారని, వారంతా రూపాయి కూడా తీసుకోకుండా ఓటు చేశారని శివకుమార్ అన్నారు. తన మనవడు కూడా ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేశాడని తెలిపారు. కామరాజును గుర్తు చేసిన శివకుమార్, కామరాజు 9 ఏళ్లు జైలు జీవితం, 9 ఏళ్లు సీఎంగా సేవలు అందించిన ప్రజలు ఓడించారని, ఆయన చనిపోయేటప్పుడు దిండి కింద 140 కొన్ని పుస్తకాలు, కొప్పులు మాత్రమే ఉన్నాయని శివకుమార్ గుర్తు చేశారు. 60 ఏళ్లుగా ద్రవిడ పార్టీలు పాలించాయని, ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నారని అన్నారు. ప్రజలు డిఎంకే అన్నా డిఎంకేలను కోరుకోవడం లేదని, అందుకే విజయ్కి ఓటేశారని శివకుమార్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన పక్కనే ఉన్న నటుడు సత్యరాజ్ తీవ్ర డిఎంకే మద్దతుదారి కావడం గమనార్హం.